30 మంది అన్నా కానీ దగ్గర దగ్గర 25 మంది కూడా నా 1104 మెంబర్స్ ఉంటారు. ఈరోజు ఇక్కడ దాకానే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా 80% మన 1104 అనేది ఉన్నది. ఆ 1104 అనేది ఎందుకు ఉన్నది అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎవరైనా కానీ ఒక మంచి పని చేస్తేనే వాళ్ళు ఎంబడి ఒక 4 ఉంటారు. వాళ్ళు ఏదైనా అన్యాయం చేస్తా అంటే అదేవిధంగా ఏ ఒక్కరు ఇద్దరు ఉంటారు. వాళ్ళు కూడా ఏదో అవసరం పడ్డప్పుడు ఒక 500-1000 రూపాయలు ఇచ్చి వాళ్ళ పని చేయించుకునే అవసరం వస్తుంది. ఓన్లీ మన ఒక 1104 యూనియనే ఒక 300 రూపాయల సభ్యత్వం తీసుకొని ఆ మెంబరు జాయిన్ అయిన కాడికని వాళ్ళు రిటైర్ అయ్యి వాళ్ళ ఇంటికి పోయినాక కూడా ఈరోజు రిటైర్ అయిన మెంబర్లకు కూడా మనం అందరం కూడా సర్వీస్ చేస్తున్నాం. అది ఒక్క మన 1104 యూనియన్ తోటే సాధ్యమవుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక్క రఘుని కాదు, మీరందరూ కూడా రఘు లాంటి మనుషులే. రఘుకు రఘు లాంటి మనుషులు దొరుకుతారు తప్ప వేరే మనుషులు దొరకరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు మనం ఎంత కష్టపడైతే మనం మన ఆర్గనైజేషన్ కోసం కష్టపడుతున్నామో, మన భార్య పిల్లల కోసం కష్టపడుతున్నామో, సేమ్ మన డిపార్ట్మెంట్ని కూడా రక్షించుకుందామని చెప్పి కష్టపడుతున్నాం. ఈరోజు ఆ టైం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు న్యాయం అనేది ఏందనేది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మాయ మాటలు చెప్పి టైం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకునేదే తప్ప రెండో ఆలోచన కార్మికుని ఆలోచన చేయరు. వాళ్ళు ఎప్పటికైనా కానీ మన దాంట్లో ఏదో విభేదాలు సృష్టించి వాళ్ళ లాభం అనేది చూసుకుంటారు తప్ప మన కార్మికుని కోసం, మన ఆర్గనైజేషన్ కోసం ఎప్పుడు కూడా వాళ్ళు మంచి ఆలోచన చేయరు. వాళ్ళు ఆలోచన చెయ్యరు కాబట్టి వాళ్ళ పరిస్థితి అది ఉన్నది. మనం మంచి ఆలోచన చేస్తాం కాబట్టి మనందరి పరిస్థితి ఈ విధంగా ఉన్నది. కాబట్టి మనకు మన సత్తా ఏందో చూపించుకునే అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన చావోరేవో తెలుసుకునే టైం కాబట్టి 8వ తారీఖు నాడు మన అందరి బాధ్యత, మన బాధ్యత అని కాకుండా మన తోటి పక్క సోదరులను కూడా వాళ్ళకు కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనం అందరం కూడా మన ఆర్గనైజేషన్ తోటి లాభం పొందిన వాళ్ళమే తప్ప మీకైతే నాకు తెలిసి మన యూనియన్ మీ ఎవ్వరికి కూడా నష్టం అనేది చేయలేదు. తెలిసో తెలియక నష్టం జరిగితే కూడా మున్ముందు అటువంటి నష్టాలు జరగకుండా కూడా మనం అందరం దాన్ని కాపాడుకుందాం. అది ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుందాం. కానీ ఈరోజు మనకు ఒక ఎలక్షన్ అనేది వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం సాకుగా ఆలోచన చేసి కన్నతల్లి లాంటి మన యూనియన్ మనం ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను శిరస్సు మంచి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మనకు ఒక కన్నతల్లి లాంటిది. దీంట్లో మనం పనిచేసే వాళ్ళం కూడా మన సొంత అన్నదమ్ముల్లాగానే భావించి మనం సర్వీస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, మన సోదరులు ఎంతోమంది చనిపోవడం జరిగింది. తెలిసో తెలియక కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. కానీ అది మనం వాళ్ళ ఫ్యామిలీస్లను కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. వాళ్ళ జాబ్ సెక్యూరిటీ కానీ వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ కానీ మనం అందరం కూడా వాళ్ళని మంచిగా ఉంచి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఓన్లీ మన ఒక్క 1104 యూనియనే మన కార్మికుల కోసం పడి ఉంటుంది. మునుముందు కూడా వేరే వాళ్ళకు అవకాశం అనేది ఇస్తే మనం ఒక అన్యాయానికి మనం సపోర్ట్ చేసి ఫ్యూచర్లో మనం కూర్చున్న కొమ్మనే మనం నరుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి కార్మికులారా దయచేసి మీరు అది ఒక్కసారి మీ మనస్ఫూర్తిగా మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని కూడా బాబు నీకు యూనియన్ ఈ పని చేసింది, నీకు ఈ పని చేసింది అని నేను చెప్పే పరిస్థితిలో నేను లేను. మనం కష్టం చేస్తాం తప్ప మళ్ళీ చూసుకునే అవసరం మన యూనియన్కి లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మున్ముందు మనం ఈ 2011 బ్యాచ్ కానీ 2006 బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా రావడానికి కారణం గతంలో మన యూనియన్ నాయకులు, గతంలో ఉన్న పెద్దలు కూడా ఒక కాంట్రాక్ట్ లేబర్ కానీ సబ్స్టేషన్ ఆపరేటర్ కానీ వీళ్ళందరినీ కూడా మన డిపార్ట్మెంట్లో తీసుకుంటే రేపు పొద్దున ఒక చిన్న చెరువులాగా ఉన్న యూనియన్ ఒక సముద్రంలాగా అవుతుంది ఈ డిపార్ట్మెంటు. రేపు భవిష్యత్తులో మనకు మన డిపార్ట్మెంట్లో కార్మికులు అనేది లేకపోతే ప్రైవేటైజేషన్ చేస్తారని చెప్పి ఆలోచనతో ప్రతిసారి కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలని పటిమతోటే పోరాటం చేస్తాం తప్ప కాంట్రాక్ట్ కార్మికులను దూరం చేసుకోవాలనే ఆలోచన మన యూనియన్కి ఎక్కడ కూడా లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం కాంట్రాక్ట్ కార్మికుల కోసం మన డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ల కోసం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. అది ప్రైవేట్ పరంగా అవద్దని చెప్పి ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేసినాం. ఈ ధర్నాలు ఇవన్నీ చేసుకుంటూ ఇప్పటిదాకా మన డిపార్ట్మెంట్ని మన కార్మికులను మనం కాపాడుకున్నాం. పక్క యూనియన్కు ఏ ఒక్కసారి కూడా ఒక ధర్నా చేసి ఏదైనా ఒక సమస్య ప్రాబ్లం సాల్వ్ చేసిందనే ఇప్పటి వరకు కూడా చరిత్ర లేదు. అటువంటి చరిత్ర లేని వాళ్ళని మనం ఏదో ఊహించుకొని మనం
మన దగ్గర తీసుకోవడం మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మాది ఎలక్షన్ వేరు, మీ రెగ్యులరైజేషన్ అనేది వేరు. ఆల్రెడీ రెగ్యులరైజేషన్ అనే దానికోసం మనం పెద్ద ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమంలో మనకు గవర్నమెంట్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏదైతే వరంగల్ ఉద్యమం చేసామో దాని తెల్లారే మనకు ప్రకటన చేసిండు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి. ఆ ఇచ్చిన హామీతోటే ఈరోజు మీ అందరికీ కూడా అబ్జర్వేషన్ అనేది పిఎఫ్ కానీ అన్ని డీటెయిల్స్ పర్టికులర్స్ అన్నీ కూడా సిద్ధం చేసిరు. దాని విధి విధానాలతోటి రేపు ఏ విధంగా చేయాలనే ఆలోచనతోటి కొంత టైం పడుతుంది. కానీ 100% కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసుకుంటాము. వాళ్ళందరినీ కూడా మా తోటి కార్మికులాగా కలుపుకున్న దినమే మీ అందరితోటి కూడా మేము అనుకున్న నెరవేరుస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మీకు ఎటువంటి కూడా పక్క యూనియన్లు ఏంటంటే ఈరోజు వీళ్ళకి ఇంత మెజార్టీ ఉండి వీళ్ళు రేపు పొద్దున యూనియన్లో ఈ 1 యూనియన్ 1 ఇండస్ట్రీ ఎలక్షన్లో గెలుస్తారనే ఆలోచనతో కాంట్రాక్ట్ కార్మికులని బాబు మీరు రెగ్యులరైజ్ కాకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పి అంటారు. కానీ కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు వచ్చారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేము ఉన్న రెగ్యులర్ ఉద్యోగులం అందరం కూడా ఈ 1104 యూనియన్ చేస్తేనే మాకు ఈరోజు ఈ ఉద్యోగాలు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా మీ అందరి కోసం మేము కష్టపడి మీకు ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏదైతే జేఎల్ఎంలు ఉన్నారో వాళ్ళకు మనం ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు అందరు చెప్పినట్టు కోర్టుకు పోయినమే మనము మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం. మన యూనియనే కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి అప్పుడు మీ అందరినీ కూడా రిలీవ్ చేయకుండా కాపాడింది. మున్ముందు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీ రావాలని చెప్పి రెగ్యులర్గా జీతాలు రావాలని చెప్పి ఫస్ట్ మన కంపెనీలోనే మనం మీ అందరికీ కూడా ఏదైతే పిఏ డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా వచ్చేటట్టు ఫస్ట్ మన కంపెనీలో మన కంపెనీ సెక్రటరీ ప్లాన్ చేస్తేనే మనకి ఇవన్నీ సౌకర్యాలు కలిగినాయి. మీకు మున్ముందు కూడా మీ అందరికి కూడా ఏదైతే ఏరియాస్ ఉన్నదో అది 100% సాధించుకుంటాం. అది మన హక్కు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదో కవితక్క చెప్తానో కేసీఆర్ చెప్తానో మనకు జీతాలు ఇచ్చే పొజిషన్ లేదు. ఓన్లీ మన కార్మికుల కోసం మన డిపార్ట్మెంట్ కోసం కొట్లాడే యూనియన్ మన 1104 యూనియన్ ఒకటే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. గవర్నమెంట్లు ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి. 60-70 సంవత్సరాల నుంచి మన డిపార్ట్మెంట్ పుట్టిన కాడి నుంచి మన యూనియన్ ఉన్నది. అట్లా అంటే ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి. మళ్ళీ వాళ్ళు తలుచుకుంటే ఈరోజు మన యూనియన్ అనేది ఉండకపోతుండే. ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా ఏమొచ్చినా మనం మన హక్కుల కోసం పోరాడేది ఓన్లీ మన యూనియన్ అని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నది. ఒక సింపుల్గా తీసుకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఆయన ఉన్న గవర్నమెంట్లు అన్నిట్లలో కూడా మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక బాన్స్వాడ డివిజన్లో చూస్తే ఆయన ఎప్పుడు కూడా లైన్ నెంబర్ పోతుంటే ఏం కనిపించినా కానీ కన్సల్ట్ ఎస్సీకో డిఈకో ఫోన్ చేయకుండా డైరెక్ట్ సీఎండీకి ఫోన్ చేసేసి వీరి మీద యాక్షన్ తీసుకోండి, వీడిని సస్పెండ్ చేయని చెప్పి అంటాడు తప్ప ఏ ఒక్కసారి కూడా వీడు ఉద్యోగి నాకు కూడా వీడు ఓటేసిండు వీడితో తప్పు అయిందా కాలేదా అని తెలుసుకోకుండానే ఒక కరెంటు కార్మికుడు అంటేనే వానికి ఒక శత్రువు మనం. ఈరోజు అటువంటి వాడు నాకు ఓటేయండి, నా గవర్నమెంట్ ఉన్నది, మా పార్టీని గెలిపేయండి అని చెప్పి అంటే మనం ఎట్లా నమ్మి వాళ్ళకు ఓట్లు వేస్తామని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనకు సపోర్టివ్గా ఉండదు. ఎందుకంటే ఒక ఊర్లో ఒక సర్పంచ్ కూడా కన్జ్యూమర్గా సపోర్ట్ చేస్తాడు తప్ప మన ఎంప్లాయీకి సపోర్ట్ అనేది ఉండదు. మనం అటువంటి దానికి మనం సపోర్ట్ చేసి మన శత్రువుని మనం మిత్రుని ఎందుకు అనుకోవాలా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అది ఓన్లీ మనం ఎంప్లాయీస్ రేపు పొద్దున వాడు వాళ్ళ ఓటర్కే సపోర్ట్ చేస్తాడు తప్ప ఏదైనా జరిగితే కార్మికుడికి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? వాళ్ళ గవర్నమెంట్లో ఈరోజు వీళ్ళు కూడా నాకు ఓటేసి గెలిపించడానికి చూపించుకోవడానికే తప్ప వేరే ఉద్దేశం మన మీద మంచి ఆలోచన వాళ్ళకి లేదు. ఏమున్నా ఎటువంటి సమస్యలు ఉన్నా మనం మనతోటే సాల్వ్ అవుతాయి కానీ వేరే వాళ్ళు వచ్చి సాల్వ్ చేసే ఆలోచనే లేదు. అది జరగదు. కాబట్టి మనం అందరం కూడా ఒక సైనికుల్లాగా మనకి ఈరోజు ఆర్గనైజేషన్ అంటే లక్ష్మారెడ్డిదో రఘుదో సతీష్దో కాదు, మనందరిది మీ అందరిది ఉన్నది. కాబట్టి మీ అందరి మీద బాధ్యత ఉన్నది. రేపు ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో ఏ చిన్న మెజార్టీ తక్కువైనా మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకునే అవసరం వస్తుంది. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా కన్నతల్లి లాంటి యూనియన్ని మెజార్టీగా గెలిపించి రేపు పొద్దున మన రాష్ట్ర నాయకత్వానికి మనం ఒక గిఫ్ట్గా మనతోటి చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మభ్యపెట్టి మనల్ని మిస్పరైజ్ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తారు. ఈరోజు మీరు అందరూ కూడా మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాలెడ్జ్డ్ పర్సన్ ఉన్నాం. మనం మంచి కన్జ్యూమర్ అనేది చూస్తాం. కానీ మనల్ని మోసం చేయడానికి మాటలు మాట్లాడుతా అంటే మనం అటువంటి దానికి అవకాశం ఇవ్వద్దు. దయచేసి మీ అందరూ కూడా మన బాధ్యత అనుకొని చెప్పి మన 1104 యూనియన్ గెలిపించుకొని రేపు ఎటువంటి సమస్యలైనా
మీరే ఉంటారు. మీ ముందటనే అన్నీ కూడా పరిష్కారం జరుగుతాయి. మన దాంట్లో ఎప్పుడు కూడా కుల మతాలకు తావు ఇవ్వలేదు. ఎవరికైనా కులాలు ఉన్నాయి, నాకైనా కులం ఉన్నది, మనందరికైనా కులాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం అందరం కలిసినామంటే ఏదో ఒక కులం సంఘం కోసం కలవలేదు. మనం అందరం కూడా అన్ని కులాలకు సంబంధించిన ఒక కరెంటు కులం కోసం మనం కలిసినాం. కాబట్టి మన పెద్దలు కూడా వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. అది ఒక 1104 యూనియన్కి ఎటువంటి కుల కుతంత్రాలు లేవు అని చెప్పి వాళ్ళు ఏమి చెప్పినా మనం న్యాయబద్ధంగా ఉన్నాం. మనం ఏ ఒక్క కార్మికుని కూడా ఏ కులానికి కూడా అన్యాయం చేయాలనే ఆలోచన మనకు మనసులో లేదు, మనకు ఎప్పటికి కూడా రాదు అని చెప్పి సమాముఖంగా తెలియజేస్తున్నా. దయచేసి ఎవరన్నా మనల్ని బదనాం చేయాలనుకున్నా కానీ అటువంటి దాన్ని మీరు ఎంకరేజ్ చేయకుండా మన యూనియన్ని భారీ మెజార్టీతో గెలిపించుకొని మనం మన భవిష్యత్తులో మన భార్య పిల్లల్ని మన డిపార్ట్మెంట్ని కాపాడుకుందామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.